గుంటూరు జిల్లా వైసీపీ నేతలపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. కావలి టీడీపీ అభ్యర్థిగా వస్తానని తనపై హత్యకి కాకాణి ప్రతాప్ కుమార్ రెడ్డి కుట్ర చేశారన్నారు. 2023లో తనను రాజకీయంగా అంతం చేయాలని కాకాణి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నించారని కావ్య కృష్ణారెడ్డి ఆరోపణలు చేశారు. టీడీపీకి ₹1 కోటి విరాళం ఇచ్చానని తన క్వారీపై తప్పుడు కేసులు పెట్టించారన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. 23వ సంవత్సరం నేను కావలి తెలుగుదేశం అభ్యర్థిగా రాబోతున్నానని తెలుసుకున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి క్వారీ మీద దాడి చేపించడం, నేను తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి చందా ఇచ్చానటువంటి ఆలోచనను పెట్టుకొని నన్ను తుదిమెట్టించాలనో, రాజకీయంగా అంతమొందించాలనో, రాజకీయంగా టిక్కెట్ లేకుండా ఒక అవినీతి పరుడును ముద్రేయాలనే ఆలోచనతో 2023 ఏప్రిల్ 2వ తేదీన నా క్వారీకి ₹143 కోట్ల పెనాల్టీలు నాకు విధిస్తే, దానికి నేను ఆన్సర్ ఇస్తే, లేదు కట్టాలని నన్ను బెదిరిస్తే, నేను అత్యున్నతమైన న్యాయస్థానం అనేటువంటి హైకోర్టుని ఆశ్రయిస్తే నాకు మళ్ళా నా క్వారీని నాకు అనుమతులు ఇచ్చింది కూడా అదే వైసీపీ ప్రభుత్వంలోనే. ఆనాడు నాకు ఇచ్చింది క్లీన్ చిట్. ఈరోజు నేను మిమ్మల్ని ఓడించాను కాబట్టి ఇప్పుడు నేను అవినీతి పరుడిని నా మీద ముద్ర వేస్తుంటే ఎంతవరకు సమంజసమని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా.